లో నింపబడడానికి దేవుడు తన వర్క్ చేస్తున్నాడు, ఇప్పుడు పని చేస్తున్నాడు. అది మనలోనికి రావాలంటే ఆల్రెడీ మనం కలిగి ఉన్న రెండింటిని తొలగించాలి. ఈ తొలగించే ప్రక్రియలోనే తరచుగా మనకు కొంచెం నొప్పి పుడుతుంది. అది విషయం. అర్థమైందా? మనలో ఉన్నటువంటి దుష్ట లక్షణాలను తొలగించే ప్రక్రియలోనే కొంచెం గాయాలు అవుతాయి మనకి. మనమేమో ఎప్పుడు చేసే ప్రార్థన ఏంటంటే, నాకు ఏ గాయం వద్దయో అంటే, మరి పాత సరికే నీలో ఉంటుందండి, ఉంటే ఉందిలే. అట్లా కాదు. నా పక్కన కూర్చోవాలంటే నా స్వభావంలోనికి రావాలి. అందుకే నీలో ఆ దుష్ట లక్షణాలు తొలగించి దైవ లక్షణాలు వచ్చేదానికి నేను పనిగట్టుకొని జరిగిస్తున్నాను. ఈ నియమం ప్రకృతిలో కూడా పెట్టాను. ఆ ప్రకృతిలో ఆ నియమాన్ని ఎందుకు పెట్టానంటే, నువ్వు చూసి నేర్చుకుంటామని. బంగారం ఎంత విలువైంది అయినా కాల్చబడకపోతే అందులో మస్టు పోదు. భూమి ఎంత బాగుంటుంది అయినా దున్నబడకపోతే పంటనివ్వదు. అవునా? మేఘం చూడండి ఎంత బాగుంటుందో, కానీ అన్ని కలిసి ఒకటే దగ్గర అదుక్కుంటే వర్షం రాదు. మేఘం చీల్చబడాలి, భూమి దున్నబడాలి, స్వర్ణం కాల్చబడాలి. బండశిలను చూడండి, ఒక శిల శిల్పంగా మారాలంటే అది ఎన్నో సుత్య ఉలి దెబ్బలు తినాలి. 2 దెబ్బలు చాలంటే వరసలో పెట్టే బండరాయి అయింది. ఒక్క దెబ్బ కూడా వద్దంటే కుంగుడుగా నలగొట్టే గుండ్రాయి అయింది. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మా ఇంట్లో గుండ్రాళ్ళు ఉండే. ఎందుకు ఈ గుండ్రాయి అంటే కుంగుడుగా నలగొట్టాలి. గుండ్రాయి వద్దు, బండరాయి వద్దు, ఒక శిల్పం కావాలి. శిల్పం కావాలంటే దానికి చెక్కడ పని. ఎన్ని దెబ్బలు కొడితే, ఎన్ని దెబ్బలు తింటే అంత సుందరంగా మారిపోతుంది. షాలేము రాజు అనేవాడు మీకు ఒక అందమైన ఆకృతిలో కనపడుతున్నాడు, ఒక సుందరమైన శిల్పంగా కనపడుతున్నాడు అంటే ఈ పర్సనాలిటీ కాదు, వ్యక్తిత్వం సంగతి చెబుతున్నాను నేను. చాలా దెబ్బలు పడ్డాయి కోటింగ్లో, ఇప్పుడు కూడా పడతానే ఉన్నాయి. ఇంకా పని ఆపల ఆయన. మీరేనుకున్నది కోటింగ్ తింటున్నా, నేను కూడా తింటున్నా. ఇంకా చెప్పాలంటే మీ అందరికాడికి ఎక్కువ నాకే ఉంటుంది కోటింగ్, ఎందుకంటే మీకు మాదిరిని కదా. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో బ్లూ ప్రింట్ నేను మీకు. నాలాగే సరుకు తయారైతే మీరు కూడా అంతే తయారవుతారు. అందుకని నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తాడు దేవుడు. అసలు సంగతి అది తెలుసా? జనాలు ఓదార్చడానికి కాదు, నాకు నేను చెప్పుకున్నా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. మీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలం ఉండదు, కలదే చిందకు. దేవునికి మహిమ. ఈ భూమి మీద మీకు ఆమోదయోగ్యం కావడానికి చాలా కోటింగ్లు తినాల్సి వచ్చింది నేను. ఇక పరిపూర్ణంగా అక్కడికి అన్ని విధాల యోగ్యుడిగా మారడానికి ఇంకెన్ని కోటింగ్లు ఉన్నాయో. ఆయనకే స్తోత్రం. ఏం చేద్దాం, ఆయనేమో శిల్పకారుడు, మనమేమో శిల. అప్పుడప్పుడు కొడుతుంటాడు, మళ్ళీ నునుపు పెడుతుంటాడు. ఏమండి, కొడుతుంటాడు, మళ్ళీ ఫినిషింగ్ ఇస్తుంటాడు. ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు చక్కలు గిలిగి ఉంటుంది, కొట్టేటప్పుడే మొహం పగిలిపోతుంటుంది. ఏదైనా నచ్చంగా నా మీదే పని పెట్టుకున్నట్టున్నావు, అందరూ బాగానే ఉన్నారు, ఏడాడక సట్లా నేను నానెత్తిన వచ్చి పడతాను ఏంది నాయన అంటుంటావు నువ్వు ఒక్కోసారి. నువ్వే కదా, నేను కూడా అంటుంటాను. అందరి గొడవ అదే.
ఎందుకు ఇలా అంటే, ఎవరికీ లేని అనుభవాలు మనకే ఉన్నాయి. మన ద్వారా ఆల్రెడీ సృష్టింపబడిన ప్రపంచాల్లోనూ భవిష్యత్తులో మన ద్వారా సృష్టింపబడబోయేటువంటి ప్రపంచాల్లోనూ మన పని ఉంది, మన అవసరత ఉంది. ఇది దేవుడు మనకిస్తున్న స్పష్టత. అనుభవాలు అన్నాను. ఆ అనుభవాలతో పాటు దుష్ట స్వభావాన్ని దొళ్ళగొట్టి దైవ స్వభావాన్ని మనలో నింపటానికి దేవుడు ఇప్పుడు పనిచేస్తున్నాడు.